నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హలాల్కి చెక్ పెట్టేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. హిందూస్ ఐడెంటిఫైడ్ మల్లహర్ సర్టిఫికేషన్ ఉన్న షాప్స్ నుంచే మటన్ కొనాలంట. అసలు ఈ డివిజన్ ఎందుకు వచ్చింది? ఎవరి మానాన్న ఏదో వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటున్నారు, తింటున్నారు. మొత్తంగా ఏంటి, ఒక నాన్ వెజిటేరియన్కి సంబంధించి ఎప్పటి నుంచో అలవాటు పడిన చాలా ముస్లిం షాప్స్లో ఎవరైనా హిందువులు కూడా కొంటారు. వాళ్ళు హలాల్ చేసిస్తారు. హలాల్ అంటే ఏదో పవిత్రం చేసిస్తారు. ఒక మంత్రం చదువుకుంటారు, మంత్రం చదివి శుద్ధి చేసి ఇస్తారని. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం వందలేళ్ల నుంచి వస్తుంది. ఇవాళ కొత్తగా ఉన్నదేం కాదు, నిన్న రాత్రి పుట్టిందేం కాదు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్తగా హిందూ కమ్యూనిటీ కోసం ఈ మల్హర్ సర్టిఫికేషన్ అనేది ఒకటి తీసుకొచ్చింది. అది తీసుకొచ్చింది ఎవరు అంటే అది మహారాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అది పెద్ద వివాదం అయిపోయింది ఇప్పుడు మహారాష్ట్రలో. ఏమని, ఆయన ఫిషరీస్ మినిస్టర్ నితేష్ రాణా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ న్యూ ఇనిషియేటివ్ టు రిజిస్టర్ ఆల్ జట్కా మటన్ షాప్స్. ఉన్న జట్కా మటన్ షాప్స్ అంటారు, వాటిని హలాల్ చేసిన తర్వాత ఇంకా హలాల్ మటన్ అవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలి. హలాల్కి ఏం సర్టిఫికేట్లు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఇదైతే కొత్తగా తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు? మినిస్టర్ హ్యాస్ ఎంఫసైజ్డ్ దట్ దీస్ అవుట్లెట్స్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ ఆపరేటెడ్ బై హిందూస్. హిందువుల్లో కటిక వృత్తి చేసేవాళ్ళు, కటికలు అంటారు, ఆ వృత్తి చేసేవాళ్ళు ఎక్కువగా ఈ మాంస దుకాణాలు నిర్వహిస్తుంటారు. మనకి పురాణ కాలం నుంచి ఉంది. ధర్మవ్యాధుడని కటిక వృత్తి చేసుకునే ఆయన ఉంటాడు. ఒకసారి ఒక చిన్న పౌరాణిక కథ అనమాట. విష్ణుమూర్తి దగ్గర నారద మహర్షి అహంభావానికి పోతాడు. నన్ను మించిన భక్తుడు ఎవరున్నారంటే ఆయన నవ్వి ఒకసారి కాశీ వెళ్ళు, అక్కడ ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని కలిసేసిరా అని. ఇంకంతకు మించి ఏం చెప్పడు. కాశీ వెళ్ళి నారద మహర్షి మొత్తం వాకప్ చేసుకుంటాడు. ఎవరు ఇక్కడ ఈ ధర్మవ్యాధుడు ఎవరని చూస్తే ఒక ఆయన మాంసం కొట్టులో కూర్చొని ఇట్లా ఈ జంతువులను చంపేసి విక్రయిస్తూ ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు. ఇలాంటి వాడి దగ్గరికి పంపించాడంటే ఆ మహానుభావుడు అని చెప్పి, అయ్యా నమస్కారం, నన్ను నారదుడు అంటారు, నాకు మహర్షి అని ఒక కేటగిరీ కూడా ఉంది, ఆ స్టేటస్ ఉంది, ఒకసారి మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను, మీ మీ గురించి చాలామంది చెబుతున్నారు, నేరుగా విష్ణుమూర్తి పంపించానని చెప్పలేదు. అయ్యో ఎంత భాగ్యం, మీరు రావటం నా ఇంటికి, నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఉంది, కూర్చోండి అని చెప్పేసి కాసేపు అలా పక్కన కూర్చోండి. ఈయనకేమో మాంసం పక్క నుంచి రక్తం కారుతోంది, ఇవన్నీ చూస్తున్నారు, ఉండలేడు, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే గబగబా ఆయన తన పని ముగించుకొని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరు వృద్ధులు, వాళ్ళకి సేవ చేసుకొని, వాళ్ళు వృద్ధాప్యం కారణంగా వాళ్ళు కదలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత ఈయన దగ్గరికి వచ్చి మంచినీళ్ళు ఆయన శుభ్రం కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చి సపరెలు చేసి మంచినీళ్ళు ఇచ్చి చూస్తే, ఏంటి నీలో గొప్పతనం, నీ గురించి అందరూ అట్లా చెప్పుకుంటున్నారంటే, నువ్వు చేసేదేమో వృత్తి, నీచమైన వృత్తి, కటిక వృత్తి, నువ్వేంటే నువ్వు పెద్ద విష్ణు భక్తుడు అని మార్కెట్లో బాగా అందరూ చెబుతున్నారే అని. అంటే నేను ప్రత్యేకంగా ఎవరితో చెప్పుకోనండి, నేను చేసేది నాకు విష్ణువు శివుడో మరొకళ్ళు నా తల్లిదండ్రుల తర్వాతే. వృత్తి అంటారు, నాకు వంశపారంపరంగా వచ్చింది, నా జీవనాధారం అది, దాన్ని ఎలా వదులుకుంటాను, దాని మీద వచ్చే సంపాదనతో లాభంతో ఇల్లు గడుపుకుంటూ ధర్మబద్ధంగా నేను వ్యాపారం చేస్తున్నాను, నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటాను. నారద మహర్షికి వెలుగుతుంది, ఓహో ఇందుకు ఆయన పంపించింది నాలో ఉన్న అహంకారాన్ని తీసేయడం కోసం భగవంతుడిని ఇక్కడికి పంపించింది, ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళి అదే విషయం ఆయనకు చెప్తాడు. ఇప్పుడు కటిక వృత్తి చేసుకునే వాళ్ళని నీచంగా చూసే ఒక సంప్రదాయం ఉంది. అది వాళ్ళ నీచంగా చూడాల్సిన అవసరం లేదు. అది ఏ మతంలో అయినా ఏ ధర్మంలో అయినా కటికలు ఉంటారు. పేర్లు మారతాయి. ఇస్లాంలో వాళ్ళ పేర్లు వస్తాయి, హిందూస్లో వీళ్ళ పేర్లు, వేరే రిలీజన్లో వేరే రిలీజన్ పేర్లు వస్తాయి. నాన్ వెజిటేరియన్స్కి మరి వాళ్ళు జంతువులని వాటిని చంపితే కానీ ఆ మాంసం బయటికి తీసి ఇలా వేలాడదీసి చూపించలేరు, అమ్ముకోలేరు. హలాల్ అనేది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్న ప్రక్రియ. మొఘల్స్ మనకి అలవాటు చేశారు. పవిత్రంగా చేసిన ఇది మంత్రపూర్వకంగా పవిత్రం చేసి ఇచ్చింది, మనం దాంతో వంటకం వండుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఒక నమ్మకం, అది హిందువులకు కూడా ఉంది. బట్ మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హఠాత్తుగా అంటే, హిందువుల్లో ఉన్న కటిక వారి షాపులోనే ఇది కొనాలి, జట్కా మటన్ షాప్స్ ఆల్ షాపులో కొనాలంటే సర్టిఫికేషన్ ఉండాలి. ఆ సర్టిఫికేషన్ సేలెంట్ ఫీచర్స్ మినిస్టర్ ఏం చెప్పుకుంటూ వచ్చాయంటే, హిందూ కమ్యూనిటీ, మహారాష్ట్రలో ఉన్న హిందూ సమాజం కోసం ఎక్స్క్లూజివ్ గా దిస్ థాట్ ఈస్ బీయింగ్ బ్రాట్ ఫర్ హిందూ కమ్యూనిటీ త్రూ విచ్ హిందూస్ విల్ గెట్ యాక్సెస్ టు మటన్ షాప్స్ సెల్లింగ్ జట్కా మటన్ ఫర్ హిందూస్. ఏమంటే చచ్చిపోయే జంతువు అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జంతువులకి అట్లీస్ట్ మనం అంటే ఈ వేరియేషన్స్ పెట్టుకున్నాం, కానీ జంతువులకి లేవు కదా. మేకని మేకలాగానే చూస్తుంది,
ఇంకోలాగా చూడదు, అది ఏ మతం అని అడగదు. మరి ఇదేదో కొంచెం వింతగానే ఉంది. జట్కా మీట్ రిఫర్స్ టు మీట్ అబ్టైన్డ్ బై కిల్లింగ్ ద యానిమల్ ఇన్ ఎ సింగిల్ బ్లో, అన్లైక్ హలాల్ మీట్. హలాల్ మీట్లు అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ కత్తికి గుచ్చిన తర్వాత ఆ సంప్రదాయం తెలిసిన వాళ్ళు బాగా చెప్పగలరు. అది కాసేపు అలా ఉంచుతారు. దీంట్లో అంటే సింగిల్ బ్లో, ఒక్క వేటుతో చంపేయటం, which is prepared as per Islamic law. The minister urged people to avoid purchasing mutton from shops without the Malhar certification. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, మహారాష్ట్రలో సాఫ్రనైజేషన్లో భాగంగా, ఈ కషాయీకరణలో భాగంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళని కూడా నెమ్మదిగా ఇటు తీసుకురావడం కోసం మల్లహర్ సర్టిఫికేషన్ అనేది మహారాష్ట్రలో ఇంట్రడ్యూస్ చేశారు. మటన్ యూసేజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎంకరేజింగ్ హిందూస్ టు బై మీట్ ఓన్లీ ఫ్రమ్ సర్టిఫైడ్ వెండర్స్, Minister Rane said, this Malhar certification should be used more and more, and Hindus should not buy mutton from shops without Malhar certification. హిందువులారా, మీరు ఇతర మతస్థులు నడిపే, లేకపోతే ఇతర కులస్తులు కాదు, ఇతర మతస్థులు, ఇతర ధర్మాల వాళ్ళు నడిపే మటన్ షాప్స్లో మటన్ కొనబాకండి, ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లోనే కొనండి అని. సరే, అది అదే టు ఎంకరేజ్ కటికా కమ్యూనిటీ ఇన్ హిందూ సమాజం, అది నథింగ్. దిస్ ఈస్ వాట్ ఐ అపీల్ టు పీపుల్, జై శ్రీరామ్. ఆయన కంక్లూజన్ మళ్ళీ జై శ్రీరామ్ తోటి కంక్లూడ్ చేశాడు. ఇక్కడ ఈ వెబ్సైట్ కూడా ఒకటి ఇచ్చారండి. మల్హార్ సర్టిఫికేషన్ వెబ్సైట్ డిస్క్రైబ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ జట్కా మటన్ అండ్ చికెన్ వెండర్స్. ఇది ఒక సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ జట్కా మటన్ అండ్ చికెన్ వెండర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేయించుకుంటేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఆ మిగిలినవన్నీ అనాథరైజ్డ్. ఇట్ ఫర్దర్ మెన్షన్స్ దట్ ది మీట్ ఈస్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు హిందూ రిలీజియస్ ట్రెడిషన్స్. హిందూ ధార్మిక సంప్రదాయాల ప్రకారమే మీట్ ప్రిపేర్ చేస్తారు. ది ప్లాట్ఫామ్ ఆల్సో హైలైట్స్ దట్ మీట్ సోల్డ్ అండర్ దిస్ సర్టిఫికేషన్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ హిందూ కటిక్ కమ్యూనిటీ వెండర్స్. వాళ్ళు కూడా అదే ఆ పేరే వాడతారు. మనం తెలుగు రాష్ట్రాల్లో కటిక వాళ్ళే అని అంటారు, ఆ వృత్తి చేసుకునేవాళ్ళు. దిస్ మీట్ ఈస్ అవైలబుల్ ఎక్స్క్లూజివ్లీ త్రూ హిందూ కటిక్ కమ్యూనిటీ వెండర్స్. వాళ్ళకు ఉపాధిని పెంచడానికి, వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దేర్ఫోర్ వి ఎంకరేజ్ ఎవ్రీవన్ టు పర్చేస్ mutton only from vendor certified by Malhar. Additionally, it assures customers that the meat is fresh, clean, free from saliva contamination. ఇది చాలా ప్రధానం, సలేవా కంటామినేషన్. అవి చంపినప్పుడు వాటి జంతువుల నోళ్ళ నుంచి వచ్చే సలేవా కంటామినేషన్ ఇది లేకుండా, అండ్ నాట్ మిక్స్డ్ విత్ ఎనీ అదర్ యానిమల్ మీట్. మరి ఇతర జంతువుల మాంసంతో ఏమైనా కలిపి అమ్ముతారేమో, అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో, అట్లాంటి వాటికి భిన్నంగా ఉంటుంది. ఇది చాలా స్వచ్ఛంగా, శుద్ధంగా ఉంటుంది. హిందూ కటిక సమాజాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్, మత్స్యశాఖ మంత్రి నితీష్ రాణే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది ఏంటంటే స్లోగా హిందూ కమ్యూనిటీని ఇప్పుడు ముస్లిం సమాజం నిర్వహించుకునే షాపుల నుంచి దూరంగా పెట్టడం కోసం తీసుకుంది. అయితే ఒక బేసిక్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంది ఏంటంటే, పేరుకి హిందువే షాప్ పెట్టుకుంటాడు కటిక కమ్యూనిటీ, కానీ పెట్టుకున్న వ్యక్తే వాటిని నరకాలని లేదు కదా. మళ్ళీ ఉపాధి కోసం ఏ ముస్లిం యువకులో వస్తారు, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చు కదా. మరి అప్పుడు ఈ మల్హార్ సర్టిఫికేషన్కి ఉన్న శాంక్టిటీ ఏంటని ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉన్నారు. రెండోది, ఫస్ట్ టైం ఈ రకమైన ఒక వ్యవహారాన్ని బయట తీసుకురావడం. ఓకే, కటికలకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే, దాంతో ఎవరు కూడా డిఫర్ కారు, విభేదించరు, మీ అభిప్రాయంతో విభేదించరు. బట్ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడే కొనండి అని ఒక నిబంధన పెట్టారు చూసారా, అది అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఎనీహో ఇట్ ఇస్ మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, తెలంగాణకి పక్క రాష్ట్రం మహారాష్ట్ర, వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు.